బేతాళ కథ. గంధర్వగానం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కన్ను పొడుచుకున్న కానరాని చీకటిలో నక్కల ఊళలు, గుడ్లగుబల అరుపులు, విషసర్పాల బుసల మధ్య నువ్వేమి సాధించాలని కఠోర దీక్ష బూనావో అర్థం కావటం లేదు. రాజ్యపాలకుడవైన నువ్వు నీకన్న బలవంతుడైన మరొక రాజు నుంచి రక్షణ కోసం అలౌకిక శక్తులు సంపాదించాలని ప్రయత్నిస్తున్నావా? లేక రాజులందర్నీ జయించి చక్రవర్తి కావాలన్న ఆలోచనలో ఉన్నావా? ఏమైనా ఇలాంటి ఐహిక సుఖాలు, పేరు ప్రఖ్యాతులు కాంక్షించేవాడు వాస్తవ జీవిత పరిశీలనా శక్తి, ఏది సహేతుకం ఏది కాదు అన్న నిశిత పరిజ్ఞానం కలవాడై ఉండాలి. అలా కాక ఏ మాత్రం ఆధ్యాత్మిక చింతన, తాత్విక విషయాల పట్ల ఆసక్తి ఉన్నవాడైతే మాత్రం ఎన్నో శ్రమల కోర్చి సాధించిన దాన్ని ఇట్టే జారవిడుచుకుంటాడు. ఇందుకు ఉదాహరణగా దేవశర్మ అనే యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. దేవశర్మ అనే యువకుడు విశాల దేశంలోని ఒక మారుమూల గ్రామంలో ఉండేవాడు. అతడి సంగీత విద్వాంసుల కుటుంబం. అతడి తాత వీణ మీద దీపకరాగం వాయిస్తే గుడిలో దీపాలు వెలిగేవట. అతడి తండ్రి నీలాంబర రాగం ఆలపిస్తే రాళ్లు కూడా కరిగేవట. పుట్టుకతోనే సంగీతంలో దేవశర్మకు సహజ పాండిత్యం అబ్బింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవడంతో తమ ఇంటగల తాళపత్రాలు చదివి సంగీత సాధన చేస్తూ అపారమైన సంగీత జ్ఞానాన్ని సంపాదించాడు. ఇలా ఉండగా విశాల దేశపు ఆస్థాన సంగీత విద్వాంసుడు హఠాత్తుగా మరణించాడు. సంగీత విద్యలో పోటీలు పెట్టి అందులో అంతవరకు ఎవరూ వినని రాగం పాడి సభను మెప్పించగల వాణ్ణి ఆస్థాన విద్వాంసుడిగా నియమించాలని రాజు నిర్ణయించాడు. రాజధానిలో జరగబోయే సంగీత పోటీలలో పాల్గొనవలసిందిగా దేశం నలుమూలలా చాటింపు వేయించడం జరిగింది. తన ప్రతిభను నలుగురి ముందు ప్రదర్శించే అవకాశం వచ్చిందని రాజుగారి చాటింపు విని దేవశర్మ రాజధానికి బయలుదేరాడు. మర్నాటి అపరాహ్నం వేళకు ఒక అగ్రహారానికి చేరుకున్నాడు. అక్కడ ఒక గృహస్థు అతడికి ఆశ్రయం ఇచ్చాడు. ఆయన 80 ఏళ్ల వృద్ధుడు. పేరు కశ్యపుడు. ఆయనకు పెళ్ళీడుకొచ్చిన మనవరాలున్నది. ఆయన కూడా సంగీత విద్వాంసుడే. దేవశర్మ రాజధానికి పోతున్న పని గురించి విని అతన్ని పాడమన్నాడు. దేవశర్మ గానం విన్నాక కశ్యపుడు పరమానందంతో అతన్ని కౌగిలించుకున్నాడు. మీ తాతగారిని గురించి విన్నాను. సంగీతంలో వారికి వారే సాటి. ఇప్పుడు నువ్వు పాడిన పాట అమోఘం. అయితే అది అపూర్వం మాత్రం కాదు అని సాలోచనగా ఆగి, నాకు తెలిసిన ఒక అపూర్వ రాగం ఉంది అని కశ్యపుడు దాని పూర్వగాథ ఇలా చెప్పాడు. కశ్యపుడు గురుకులంలో చదువుకుంటున్నప్పుడు ఒకసారి సమిదల కోసం అడవుల్లో తిరుగుతుండగా అతడికి ఒక మృదు మధురమైన కంఠస్వరం వినిపించింది. మొదట్లో దానిని ఒక కొత్త రకం పక్షికూతగా భావించాడతడు. తర్వాత అది కొన్ని వేల తుమ్మెదల ఝుంకారనాదమా అనిపించింది. ఆ ధ్వనిని అనుసరిస్తూ పోయి అతడొక ముని ఆశ్రమాన్ని చేరుకున్నాడు. అక్కడ ఆ ముని కుమార్తె పూలను దండగా గుచ్చుతూ తన్మయత్వంతో పాడుతున్నది. కశ్యపుడి రాక చూసి పాడడం ఆపివేసింది. అలాంటి సంగీతాన్ని కశ్యపుడు ఏనాడు విని ఉండలేదు. అతడు మునికి నమస్కరించి ఆ రాగాన్ని తనకు నేర్పమని ప్రార్థించాడు. అప్పుడు ముని కశ్యపుడికి ఆ గంధర్వగానాన్ని గురించి చెబుతూ, నాయనా, అది లోకాతీతమైన గొప్ప రాగం. ఇప్పటికే 5-6 తరాల ముందు మా పూర్వీకుడొకడు గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకునేందుకు వెళ్ళాడు. ఒకనాడు ఆయన పద్మాసనం వేసుకుని తపస్సుకు ఉపక్రమిస్తుండగా ఆయన ఏనాడో విని ఉండని అద్భుత రాగాన్ని పాడుతూ ప్రజ్ఞాపాలుడనే గంధర్వుడు ఆకాశం నుంచి దాపులో ఉన్న కొలను వద్ద దిగాడు. మా పూర్వీకుడు ఆ గానానికి తన్మయుడైపోయి గంధర్వుణ్ణి సమీపించి, మహానుభావ, ఇప్పుడు మీరు పాడిన రాగం విష్ణు ఇంద్రాది సభల్లో నారద తంబుర్లు పాడే రాగంలా ఉంది. ఒక్కసారి వింటూనే ఆ రాగాన్ని కంఠస్థం చేశాను. ధన్యుణ్ణి అన్నాడు. ఇందుకు గంధర్వుడు కోపంగా, నీ ఊహ సరైనదే, కాని ఈ రాగాన్ని మరొకరికి నేర్పావో నువ్వా క్షణం దాన్ని మర్చిపోగలవు అంటూ శాపం ఇచ్చి మాయమయ్యాడు. ఆ విధంగా ఆ గంధర్వ రాగం కశ్యపుడి వంశంలో ఎవరో ఒకరికి సంక్రమిస్తూ వస్తున్నది.
నాయనా, నాకు తెలిసిన ఈ రాగం మరొకరికి తెలిసే అవకాశం లేదు. ఇది పాడిన వాడిని రాజు తప్పక తన ఆస్థాన సంగీత విద్వాంసుడిగా నియమిస్తాడు అని కశ్యపుడు గంధర్వ రాగాన్ని కొద్దిగా ఆలాపించి ఆపేశాడు. కశ్యపుడు ఆలాపిస్తున్నంతసేపు దేవశర్మ తన్మయత్వంతో ఊగిపోయాడు. అంత మధురమైన సంగీతాన్ని అతడేనాడూ విని ఉండలేదు. దేవశర్మ చేతులు జోడించి, అయ్యా, మధ్యలో ఆపేశారే, ఈ గంధర్వరాగ లక్షణాలేమిటి, స్వరకల్పన ఏమిటి, పూర్తిగా ఆలాపన పల్లవి వినిపించండి అని అడిగాడు ఉత్సాహంగా. అంత తొందరెందుకు నాయనా, దానిని నీకు నేర్పిన మరుక్షణం నేను మర్చిపోతాను. నాకున్న ఆస్తి కేవలం ఈ సంగీతమే. తల్లి తండ్రి లేని పిల్ల, నా మనవరాలిని ఒక ఇంటిదాన్ని చేయవలసిన బాధ్యత నా మీద ఉంది అని కొద్ది దూరంలో నిలబడి ఉన్న మనవరాల్ని చూపించాడు. అంతవరకు అక్కడే నిలబడి అంతా వింటున్న ఆమె తల వంచుకుని ఏదో పని ఉన్నదానిలా లోపలికి వెళ్ళిపోయింది. దేవశర్మ ఒక్క క్షణం ఆలోచిస్తూ ఊరుకుని, అయ్యా, రాజధానికి వెళ్ళడానికి ఇంకా 3 రోజుల వ్యవధి ఉంది. ఒక ముఖ్య విషయం మరిచాను, మా ఊరికి వెళ్ళి రావాలి అంటూ అప్పటికప్పుడు తిరుగు ప్రయాణం కట్టాడు. కశ్యపుడు రాగాలాపన దేవశర్మ చెవిలో ఇంకా గింగురుమంటున్నది. ఆ రాగ లక్షణ వివరణ ఎక్కడైనా దొరుకుతుందేమో అని ఇల్లంతా వెతికాడు. తాతలనాటి తాళపత్ర గ్రంథాలన్నీ తిరగేశాడు. కాని అతడి ప్రయత్నం వ్యర్థమైంది. కశ్యపుడు పాడింది ఒక అపూర్వ రాగం. అది అతడికొక్కడికే తెలుసు. దేవశర్మ తిరిగి కశ్యపుడి వద్దకు వచ్చాడు. జపతపాదులు అయ్యాక కశ్యపుడు దేవశర్మను ఎదురుగా కూర్చోపెట్టుకుని వెనక మనమరాలు తంబురా మీటుతుండగా వీణ వాయిస్తూ గంధర్వ రాగాన్ని వినిపించాడు. ఆ రాగ లక్షణాలను బోధించాడు. దేవశర్మ సాధన చేసి దానిని వారికి వినిపించాడు. అది విన్న కశ్యపుడు, అతని మనవరాలు ముగ్ధులయ్యారు. దేవశర్మకు తనొక కొత్త జన్మ ఎత్తినట్టు అనిపించింది. అతడి ముఖం నూతన తేజంతో వెలిగిపోయింది. దేవశర్మ ఆనందోద్వేగాన్ని గమనించిన కశ్యపుడి మనవరాలు, తాతయ్య తన సంగీత సంపదను నా కోసం దాచినట్లు నన్ను మీరు పెళ్లి చేసుకుంటానంటేనే రాగాన్ని మీకు నేర్పే ఉద్దేశం ఉన్నట్టు మీతో మాట్లాడారు. మీరు వెళ్ళాక తాతయ్యతో నా పెళ్లి విషయం అలా ముడిపెట్టవద్దని చెప్పాను. అందుకు తాతయ్య ఒప్పుకున్నారు. కనుక మీరు నన్ను పెళ్లి చేసుకోవాలన్న నిబంధన ఇప్పుడు లేదు అన్నది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి నాకెటువంటి అభ్యంతరం లేదు. అలాంటి అభ్యంతరం ఉంటే మీకే ఏదైనా ఉండాలి. ఎందుకంటే రాజధానికి పోయి సంగీత విద్వాంసుని పోటీలో పాల్గొనే ఆలోచన మానుకున్నాను అన్నాడు దేవశర్మ. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దేవశర్మ రాజధానిలో జరిగే సంగీత పోటీలో పాల్గొని రాజాస్థాన విద్వాంసుడు కాగోరింది ఐహిక సుఖాలు, పేరు ప్రఖ్యాతులు కాంక్షించే కదా. అందుకోసం అతడు కశ్యపుడి నుంచి అపూర్వమైన గంధర్వ రాగాన్ని కూడా నేర్చుకున్నాడు. ఆయన మనవరాలు ఆ రాగాన్ని తన తాత దేవశర్మకు బోధించడంలో తనను వివాహం ఆడితీరాలన్న నిబంధన ఏమీ లేదని కూడా చెప్పింది. అయినా దేవశర్మ రాజధానికి వెళ్లే ప్రయత్నం ఎందుకు విరమించుకున్నాడు? తరచి చూస్తే దేవశర్మలో ఆఖరి క్షణాన ఏదో వైరాగ్యభావం మొలకెత్తినట్టు కనపడుతోంది. గృహస్థు కాదల్చిన వాడు వాస్తవ జీవిత సత్యాలను, అందులోని ఒడిదిడుకులను మరిచి మానసిక బలహీనత కొద్దీ సాధించిన దాన్ని జారవిడుచుకోవటం అజ్ఞానం అనిపించుకుంటుంది కదా. ఈ సందేహాలకు తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నిజమైన కళాకారుడెవడు కేవలం ఐహిక సుఖాల కోసం, ధనధాన్య సంపత్తి కోసం తన కళను పణం పెట్టడు. దేవశర్మది సంగీత విద్వాంసుల కుటుంబం. అతడి తాత తండ్రులెవరూ రాజాశ్రయం కోసం తాపత్రయపడలేదు. ఉన్నంతలో తృప్తిగా జీవిస్తూ 10 మంది చేత గౌరవాభిమానాలు పొందారు. అటువంటి కుటుంబంలో పుట్టిన దేవశర్మ సంగీత పోటీల్లో పాల్గొని రాజాస్థాన విద్వాంసుడు కావాలనుకోవటంలో కొంత మానసిక బలహీనత కనపడుతున్న మాట వాస్తవం. కానీ కశ్యపుడి ద్వారా గంధర్వరాగం వినగా వచ్చిన అపూర్వ ఆనందం అనుభవించాక దానిని పోటీల్లో పాడి ఇతరుల పరం చేయటం అతడికి పరమ నేరంగా కనపడింది. ఉత్తమ కళ యొక్క ప్రప్రథమ ప్రయోజనం కళారాధకుడికి ఆత్మానందాన్నివ్వడమే. ఒక కళలో లీనమై తన్మయత్వం చెందిన కళాకారుడు తన కళకు వేరే ప్రయోజనాన్ని ఆశించడు. ఈ కారణాల వల్ల దేవశర్మలో మానసిక బలహీనత గాని,
అజ్ఞానం చోటు చేసుకున్నదనుకోవటం గాని సరికాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.